Hello everyone, welcome back to our channel. So in this video, I'm going to share the examination tips to score O grade in degree examination and easily get passed marks. సో ఈ వీడియోలో అయితే నేను టిప్స్ అనేది క్లారిటీగా చెప్పేస్తాను. బికాస్ చాలామంది నన్ను అడిగినారు, మా ఫ్రెండ్స్ కానివ్వండి, సీనియర్స్ జూనియర్స్ ఎవరైనా కానివ్వండి, వై యూ విల్ గెట్ ఓ గ్రేడ్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ అనేసి. సో అన్ని సబ్జెక్ట్స్లో ఓ గ్రేడ్ రాకపోయినా కూడా కొన్ని సబ్జెక్ట్స్కి అయితే ఓ గ్రేడ్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు ఇఫ్ యూ ఫాలో దీస్ టిప్స్ అనమాట. సో ఈ వీడియోలో అయితే అన్ని నేను క్లియర్ కట్గా పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు, ఎలా ఆన్సర్ అనేది అటెంప్ట్ చేస్తే మీకు పాస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా ఉన్నా కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో డిగ్రీ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి అయితే ఈజీగా మీరు ఏమంటారు ఆన్సర్స్ అనేది ఓన్ వేలో కూడా రాసుకోవచ్చు ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో నేను పర్టికులర్గా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే, మనకు చదివే సబ్జెక్ట్స్ అనేది కొంచెం జనరలైజ్గానే ఉంటుంది. లైక్ అకౌంట్స్ అలాంటి సబ్జెక్ట్స్ కాకుండా కూడా నార్మల్గా థియరీ సబ్జెక్ట్స్ కానీ నేను చెప్తున్నాను. ఫస్ట్లీ మీరు చదివేటప్పుడు ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి అని అంటే, ఫస్ట్ మీరు కొంచెం టైం అనేది మీరు స్టడీస్కి అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. బికాజ్ మీరు ఒక డైలీ ఒక 2 అవర్స్ 1 అవర్ అన్నా కూడా ఈ ఎగ్జామినేషన్కి ఒక 10 to 15 డేస్ ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మీరు అన్నిట్లో ఈజీగా పాస్ అయ్యే అనేది అయిపోతారు. సో సో ఆ 10-15 డేస్ని డైలీ ఒక 3 to 4 అవర్స్ స్టడీస్కి పెట్టండి. వెదర్ ఇట్ ఈస్ మార్నింగ్ ఆర్ నైట్. మీకు కొంతమందికి నైట్ చదివితేనే చదవాలనిపిస్తుంది, కొంతమందికి మార్నింగే చదవాలనిపిస్తుంది. సో మీకు ఏ టైంలో కంఫర్టబుల్గా చదవాలి అని అనిపించిందో ఆ టైంలో మీరు బుక్స్ అనేది తీసి చదవాలి. సో అంతేగాని మధ్యాహ్నమే చదవాలి, మార్నింగే చదవాలి, 3 o'clockకే లేచి చదవాలి అన్నట్టు ఏమీ ఉండదు అకార్డింగ్ టు మీ. సో డైలీ గివ్ సమ్ టైమ్ ఫర్ స్టడీస్ డ్యూరింగ్ ప్రిపరేషన్ హాలిడేస్. నెక్స్ట్ ఆర్గనైజ్ యువర్ స్టడీ స్పేస్. సో ఏదైనా మీరు మీ ఇంట్లో ఎక్కడైనా కామ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి చదువుకోండి. ఇవన్నీ నేను ఓన్ వేగా నేను చదివేటప్పుడు నేనేమేమి ఫాలో అవుతానో అవే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో వాట్ ఐ విల్ డూ, నేను అదే మీకు చెప్తున్నాను. సో మీ ఇంట్లో ఎక్కడైతే కామ్ ప్లేస్ అయితే ఎక్కడ ఉందో, సైలెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు వెళ్ళి చదువుకోండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అలోన్గా చదువుకుంటే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఏవైతే మీ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. థియరీ కన్నా చూడడంలో మనం ఎక్కువ గుర్తుంటుంది. ఆ కాన్సెప్ట్కి ఉన్న డయాగ్రామ్స్ అవన్నీ చూసి ఈజీగా మనం ఓన్గా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్టడీ చేసేటప్పుడు మీరు ఒక సబ్జెక్ట్, ఇప్పుడు ఈరోజు అకౌంట్స్ తీసుకున్నారంటే అకౌంట్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్, టెక్స్ట్ బుక్, నోట్ బుక్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్, యూట్యూబ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ కానీ అన్నీ మీరు ఆర్గనైజ్గా చేసి ఒక సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేయాలి. అంతేగాని ఇది కొంచెం అది కొంచెం అలా ఇలా మెస్సీగా చదువుకుంటే చదివేది కూడా చదవడానికి అంటే మీ బ్రెయిన్లో అనేది స్టోర్ అవ్వదు. సో చదివి కూడా వేస్టే. సో వన్స్ ఒక ఆన్సర్ అయిపోయినాక మీ మిర్రర్లో కానివ్వండి, లేదంటే ఓన్గా ఓరల్గా కానివ్వండి, ఆన్సర్ని చూడకుండా రాయడం కానివ్వండి, ఇలాంటివి చేసి ఈజీగా గుర్తుంటాయి. ఇంకా కంబైన్డ్ స్టడీస్ చాలా హెల్ప్ చేస్తాయి. మీరు ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, మీ ఫ్రెండ్స్కి వచ్చిన ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా కంబైన్డ్ స్టడీస్ చేస్తే చెప్తున్నాను కదా, ఆ ఆన్సర్ అనేది మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. సో అంత కంబైన్డ్ స్టడీస్ మేక్స్ రివిజన్ అనేది చేసే దాంట్లో చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో స్టడీస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే మళ్ళీ అన్ని స్టడీస్ రిలేటెడ్ ఉండాలి. మళ్ళీ కొంచెం కొంచెం బ్రేక్ తీసుకొనన్నా చదువుకోవచ్చు, వెదర్ కాల్లో కూడా చదువుకోవచ్చు ఈజీగానంటే. సో చదవాలనే ఇంట్రెస్ట్ ఉంటే అఫ్కోర్స్ ఎట్లా అయినా చదువుకోవచ్చు విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వైల్ రైటింగ్ ఏమేమి ఉంటుంది టిప్స్ అని అంటే, ఎగ్జామినేషన్లో ఎట్లా రాయాలి అని అంటే, క్వశ్చన్ పేపర్ని థరోగా మీరు రీడ్ చేస్తే మీకు అందులో అప్రాక్సిమేట్లీ 6 to 7 క్వశ్చన్స్ మీకు వచ్చినే ఉంటాయి మీరు రివిజన్ కరెక్ట్గా చేస్తే. సో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు కూడా నీట్గా స్టార్ట్ చేయండి. హ్యాండ్ రైటింగ్ ఏదో ఫస్ట్ పేజ్ ఒకటే నీట్గా, మిగతా పేజెస్ అన్నీ ఎలా పడితే అలా రాయాలని కాదు. సో మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటే అలా రాయండి, కానీ స్ట్రైక్స్ ఆఫ్ చేయకుండా, మిస్టేక్స్ లేకుండా రాయండి. మీకు వచ్చిన క్వశ్చన్ని మొత్తం ఫస్ట్ ఆన్సర్లో మీరు అటెంప్ట్ చేయండి. సెక్షన్ ఏ వస్తే సెక్షన్ ఏనే స్టార్ట్ చేయండి. సెక్షన్ ఏలో ఒకటి, సెక్షన్ సిలో ఒకటి, అట్లా
పార్ట్ ఏలో ఒక క్వశ్చన్ రాసి మళ్ళీ పార్ట్ బిలో ఒక క్వశ్చన్ రాసి అట్లా మెస్సీగా రాయకండి. ఇంకొకటి, ఒక క్వశ్చన్కి 15 మార్క్స్ అనేది ఉంటే దానికి తగ్గట్టుగా ఆన్సర్ రాయాలి. అంతేగాని మీరు ఒక పేజీ రాసి వాళ్ళు మార్క్స్ ఇవ్వాలంటే ఇయ్యరు. సో లెంతీ ఆన్సర్ అనేది మీరు కంపల్సరీగా రాయాలి. ఎస్పెషల్లీ ఓయూ వాళ్ళ స్టూడెంట్స్కి చెప్తున్నాను ఇది. ఓకే, 3 అవర్స్ మీరు ఎగ్జామినేషన్ హాల్లోనే ఉండాలి. కొంతమంది ఏదో నార్మల్ ఒక 32 పేపర్స్ రాసేసి పాస్ అయిపోతారు, పేజ్కి ఒక మార్క్ అని చెప్పేసి 2 అవర్స్లో వెళ్ళిపోతారు. సో అలా చేయకండి. 3 అవర్స్లో మీరు కంప్లీట్గా బుక్లెట్ మొత్తం ఫిల్ చేసినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం కొట్టరు, తిట్టరు బుక్లెట్ మొత్తం రాస్తున్నారని చెప్పేసి. సో బుక్లెట్ మొత్తం అటెంప్ట్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా రాయండి ఎగ్జామినేషన్లో. సో ఇంకొకటి, ఇంకా చాలామంది చదువుతారు. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటుందంటే మొత్తం చదువుతారు కానీ ఎగ్జామినేషన్లో ఏమీ రాయరు. వాళ్ళకు వచ్చు కానీ రాయాలి అని అంటే అప్పటికప్పుడు మర్చిపోవడం కానివ్వండి. సో మీన్స్ నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే చాలామంది ఉన్నారు. క్లాస్లో బాగా చదువుతారు, నార్మల్గా రివిజన్ టైంలో బాగా చదువుతారు, బట్ ఎగ్జామినేషన్స్కి రాగానే వాళ్ళు ఏం రాయరనమాట. వాళ్ళకి వచ్చినా కూడా రాయరు. అదేంటో నాకు అర్థం కాదు. సో ఫస్ట్ మీరు ఏంటంటే ఒక గోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ మీరు రాయండి, ఓన్ వేలైనా రాయండి. సైడ్ పాయింట్స్ ఒక్కటి మీకు తెలిస్తే దాని లోపల ఉన్న మ్యాటర్ మీరు ఓన్గా రాయొచ్చు. మీరు ఓన్గా మ్యాటర్ రాసినా కూడా వాళ్ళకి ఫుల్ మార్క్స్ వేసే ఛాన్స్ అనేది ఉంటుంది. బుక్లో ఉన్నట్టే మొత్తం రాయాలి అని ఎవరు చెప్పరు. ఓకే, సో మొత్తం ఏదో ఈ 12కి 12 చాప్టర్స్ చదువుకోవడం, 5కి 5 చాప్టర్స్ చదువుకోవడం కన్నా 1-2 చాప్టర్స్ చదివినా కూడా క్లియర్గా చదువుకోండి, ఫుల్గా చదువుకోండి, మీకు అర్థమయ్యేటట్టుగా చదువుకోండి. ఓకే, సో అన్ని చాప్టర్స్ నుంచి అన్ని క్వశ్చన్స్ చదువుకొని మళ్ళీ లాస్ట్కి ఏం గుర్తుండకపోయినా కూడా వేస్టే. సో ఎక్కువ టెన్షన్ అనేది పడకండి. సో ఇంకొకటి, కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం నిద్ర తిండి ఏం లేకుండా మొత్తం నైట్ అంతా చదువుకుంటూనే కూర్చుంటారు. సో అది చేసినా కూడా వేస్టే, రైట్? సో మీకు చెప్తున్నాను కదా, డేలో ఒక 2-3 అవర్స్ స్టడీస్కి ఇచ్చినా కూడా మీకు ఈజీగా పాస్ అయిపోతారు ఎగ్జామినేషన్స్లో. అంత డిఫికల్టీ ఏమి ఉండదు. 80 మార్క్స్కి ఒక 36-37 మార్క్స్, 50 మార్క్స్కి ఒక 20 మార్క్స్ స్కోర్ చేయడం అనేది ఈజీగా చేయొచ్చు, ఒకవేళ మీకు 1-2 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకున్నా కూడా. సో మీరు ఏంటనంటే ఒక్కొక్క క్వశ్చన్కి బ్రేక్ తీసుకోవడం కానివ్వండి, మీ పేరెంట్స్తో, మీ ఫ్యామిలీస్తోని ఏదైనా ఒక టైం స్పెండ్ చేయడం కానీ, వెదర్ ఫోన్ చూసుకున్నా కూడా ఒక 15-20 మినిట్స్ ఫోన్ అన్నా చూసుకోండి. సో ఇవన్నీ ఏమి లేవన్నమాట. రెస్ట్రిక్షన్స్ అంటే ఏం లేవు. ఓన్లీ బుక్ల ముంగటనే కూర్చోవాలి అనేసి. సో బుక్ల ముంగటనే కూర్చుంటే మీకు ఎట్లనో చదవబుద్ధి అనే ఇంట్రెస్ట్ ఉండదు. సో అలా ఫోర్స్ఫుల్గా వచ్చి కూర్చొని చదవడం కన్నా ఒక 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ బ్రేక్ తీసుకొని మొత్తం క్లియర్గా చదువుకోవడం బెస్ట్ అకార్డింగ్ టు మీ. సో అకార్డింగ్ టు మీ నేను ఎలా చదువుతానంటే, నాకు నైట్ టైం చదవడం ఇష్టం. నైట్ టైం చదివితేనే నాకు చదవాలనిపిస్తుంది. నైట్ టైం చదివితేనే నా బ్రెయిన్లోకి వెళ్తాయి ఆన్సర్స్. కానీ ఇప్పుడు మా ఇంట్లో మా సిస్టర్ ఉంటుంది, తనకి మార్నింగే చదివితే చదివినట్టు ఉంటుంది, నాకు నైట్ టైం. సో అట్లా మనిషికి బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో నైట్ టైమే చదువుకోవాలి, టాపర్స్ అందరు నైట్ టైం చదువుతారు, టాపర్స్ అందరు డే టైం చదువుతారు, వాళ్ళంతా బుక్ మొత్తం చదువుతారు, ఇలాంటివన్నీ సిల్లీ రీజన్స్ అనేది మైండ్లో నుంచి తీసేసేయాలి. కొంతమంది చెప్తారు కదా, సో అట్లా. ఇంకొకటి, పేపర్ ప్రజెంటేషన్ అనేది కూడా ఎగ్జామినేషన్లో కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. మన వీడియోలో, మన ఛానల్లో ఆల్రెడీ పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలనే వీడియో అనేది నేను పెట్టినాను. సో ఆ వీడియో లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో, సో అది మీరు అక్కడికి వెళ్ళి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఏ సబ్జెక్ట్ అయినా, థియరీ అయినా, అకౌంట్స్ అయినా, లాంగ్వేజెస్ అయినా, తెలుగు అయినా, సాంస్క్రిట్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీరు ఒక కాన్సన్ట్రేషన్తోని, ఒక గోల్తోని, ఒక పర్టికులర్ టైం వరకు ఇంత రివిజన్ కంప్లీట్ చేయాలి, ఈరోజు ఈ సిలబస్ కంప్లీట్ చేయాలనుకుంటే ఈజీగా మీరు కంప్లీట్ చేయొచ్చు అండ్ ఈజీగా ఎగ్జామినేషన్లో పాస్ అవ్వచ్చు. ఎగ్జామినేషన్లో మీరు ఎంత రాస్తే అన్ని మార్క్స్ వస్తాయి అకార్డింగ్ టు మీ, అకార్డింగ్ టు మై పర్స్పెక్షన్ ఐఎమ్ సేయింగ్ దిస్. మీరు ఏం రాయకుండా, కొంతమంది ఇంతనే రాసేసి నేను మొత్తం ఫుల్ పేపర్ అటెంప్ట్ చేసేసిన వాళ్ళు వేసేస్తారు అని ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు. సో అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఫెయిల్ అయినారు. సో అట్లాంటి పిచ్చి కాన్ఫిడెన్సెస్, ఓవర్ కాన్ఫిడెన్సెస్ మీరు పెట్టుకోకండి. సో ఇప్పుడు June 1 నుంచి బ్యాక్లాగ్ ఎగ్జామ్స్, రెగ్యులర్ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నాట్ ఓన్లీ మై ఛానల్, వేరే ఛానల్ వాళ్ళు కూడా వేరే ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టినా కూడా వాళ్ళ ఛానల్ కూడా చూసి ఎవరైతే ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ చెప్పినారో, రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ప్రాక్టీస్ చేయండి.
ఒక 5 యూనిట్స్ మీకు ఉంటాయి కదా! ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఏ సెమిస్టర్ వాళ్ళకైనా 5 యూనిట్సే ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్‌లో. రీడ్ ఎనీ ఒక 3 యూనిట్స్ చదువుకున్నా కూడా మీకు మోర్ దెన్ పాస్ మార్క్స్ అనేది మీకొచ్చేస్తది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పేపర్ ప్రెజెంటేషన్ అండ్ ఎగ్జామినేషన్ టిప్స్ వీడియో. ఐ థింక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్ని మీకు యూజ్‌ఫుల్ అయితాయని అనుకుంటున్నాను. సో, ఇప్పటి వరకు ఎవరికైతే బ్యాక్‌లాగ్ ఎగ్జామినేషన్ ఉందో, నేను చెప్పిన టిప్స్‌తోని ఒక్క సెమిస్టర్ మీరు నేను చెప్పిన విధంగా పేపర్ ప్రెజెంటేషన్ అనేది చేయండి. నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. ఈ సెమిస్టర్‌లో డెఫినిట్‌గా మీరు ఏమంటారు బ్యాక్‌లాగ్ లేకుండా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకే. దెన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకే. సో, డోంట్ బీ సెల్ఫిష్ అనమాట. సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తది. వాళ్ళు కూడా ఈజీగా పాస్ అయిపోతారు. సో, బ్యాక్‌లాగ్ ఎగ్జామినేషన్స్ అనేది ఎక్కువగా పెట్టుకోకండి. ఇయర్ టు ఇయర్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది హార్డ్‌గానే ఉంటుంది గానీ ఎప్పుడూ ఈజీగా రాదు బ్యాక్‌లాగ్ వాళ్ళకి. సో, ఈచ్ సెమిస్టర్ ఏ సెమిస్టర్‌కి ఆ సెమిస్టర్ పాస్ అనేది అయిపోండి. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఐ టు హ్యావ్ అన్ ఎగ్జామ్స్. నేను 6th సెమిస్టర్ స్టూడెంట్నే కాబట్టి నాకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో, మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అఫ్కోర్స్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీ కమెంట్స్కి మీ ప్రాబ్లమ్స్కి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఏదైతే క్వశ్చన్ అనేది వచ్చిందో. సో, once again, all the very best for your preparation. Thank you.